'అవతార్ ఫైర్ అండ్ యాష్' థియేటర్‌లోకొచ్చేసింది. 'అవతార్' పార్ట్ 1లో పండోరా అడవిని చూపిస్తే, పార్ట్ 2లో నీళ్ళల్లోకి తీసుకెళ్లారు. మరి ఈ పార్ట్ 3లో నిప్పుతో ఏం మ్యాజిక్ చేశారో ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేసేద్దాం. ముందుగా స్టోరీ విషయానికొస్తే పార్ట్ 2లో ఎండింగ్‌లో తన కొడుకు నితయం చనిపోయిన తర్వాత జేక్ సల్లీ ఫ్యామిలీ ఆ బాధలోనే ఉంటారు. కానీ పండోరాలో ప్రశాంత్ ఎక్కడుంది చెప్పండి? ఈసారి ఆర్‌డీఏతో పాటు మనకు యాష్ పీపుల్ అనే కొత్త తెగ పరిచయం అవుతుంది. వీళ్ళు మన పాత నేవీలాగా మంచివాళ్ళైతే కాదు. చాలా వైలెంట్. నిప్పుని నమ్ముకునే ఈ తెగకి జేక్ సల్లీకి మధ్య వచ్చే గొడవలే ఈ సినిమా మెయిన్ ప్లాట్. ఆ మధ్యలో కళ్ళను క్వారీ చేసే ప్లాన్ సినిమా నెక్స్ట్ లెవెల్‌లోకి తీసుకెళ్తాయి. ఎగ్జిక్యూషన్ గురించి చెప్పాలంటే ఇట్స్ జేమ్స్ కెమెరాన్ బ్రో. ఆల్రెడీ ముందు 2 పార్ట్స్‌లో ఆ విజువల్ స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఈ పార్ట్‌లో విజువల్స్ ఇంకొంచెం క్రిస్పీగా, క్వాలిటీగా అనిపించాయి. 3డీ ఎఫెక్ట్స్ అయితే ఎక్సలెంట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాలి. అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్స్ ఎమోషనల్ బాండింగ్ కోసం, వాటి ఇంపార్టెన్స్ కోసం ఫస్ట్ హాఫ్ అంతా వాడేశారు. కానీ సెకండ్ హాఫ్ ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్ అన్నమాట. ఆ క్రియేటివ్ యాక్షన్ సీక్వెన్సెస్ టాప్ నచ్‌లో ఉంటాయి. ఆ ఫైర్ వర్సెస్ వాటర్ మధ్య జరిగే క్లైమాక్స్ ఫైట్ సినిమాకే హైలైట్. ఆ ఫ్లయింగ్ బన్షీ మీద యాష్ వారియర్స్ చేసే అటాక్స్ గాని, పండోరా అడవుల్లో జరిగే యాక్షన్ గాని చాలా క్రియేటివ్‌గా ఎక్సలెంట్ అనిపించాయి. కానీ చాలా మందికొచ్చే డౌట్ ఏంటంటే ముందు 2 పార్ట్‌ల కంటే ఇది బావుందా లేదా అని. ఆఫ్‌కోర్స్ ఫస్ట్ పార్ట్ అయితే అల్టిమేట్. ఫస్ట్ టైమ్ ఆ వరల్డ్‌కి ఇంట్రొడ్యూస్ అవ్వడం, ఆ ఎమోషనల్ జర్నీని చూపించడం చాలా కొత్తగా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. సెకండ్ పార్ట్ మాత్రం అంత గొప్పగా ఏమి అనిపించదనుకోండి. ఇంకా ఈ థర్డ్ పార్ట్ విజువల్ వైస్ బెస్ట్ అనిపిస్తుంది. కానీ స్టోరీ వైస్ ఫస్ట్ ఒరిజినల్‌కి దగ్గరలో కూడా ఉండదు. సెకండ్ కంటే బెటర్ ఎంటర్‌టైన్‌మెంట్ కానీ రెపిటేటివ్ అనిపిస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఆ 3డీ విజువల్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. అంత ఫ్రెష్‌గా, కొత్తగా ఏం ఆఫర్ చేయదు ఈ సినిమా. మీరు స్టోరీ వైస్ గాని, లేక ఇంకేదైనా ఫ్యాక్టర్‌లో కొత్తదనం ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం మీరు డిసప్పాయింట్ అవుతారు. నాకు మాత్రం ఇంకా పార్ట్ చూడాలన్న ఎక్సైట్‌మెంట్ కూడా పోయింది. జేమ్స్ కెమెరాన్ ఇంకా కొత్తగా ఏదైనా ట్రై చేస్తే బావుంటుందేమో. ఎనీవేస్ మీరు ఈ సినిమా చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.